చాలామంది అన్నారు కదా మెట్ల పైన బోర్డు పెట్టకండి, గేట్ లాంటివి చెప్పేయండి, అప్పుడే పాపకు కొద్దిగా సేఫ్ ఉంటుంది, లేకపోతే ఆ బోర్డు పాప పైన పడుతుందని. అందుకే ఈరోజు చూడండి ఏం చేపిస్తున్నామో. చూడండి అక్కడ మెట్ల పైన గేట్ వేపిస్తున్నాం. ఇప్పుడు పాపకు పైకి ఎక్కరాదు, అలాగే కిందికి కూడా పోరాదు, సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఈ బోర్డు అయితే ఇక్కడ వారేసినాం. అలాగే ఇక్కడ కూడా ఒక గేట్ వేపిస్తున్నాం, ఎందుకంటే కోతులు వచ్చి మొత్తం ఆగమానం చేస్తున్నాయి. కూరగాయలు ఉంటే కూరగాయలు తినడు, ఇంట్లో గుడ్లు ఉంటే ఆ గుడ్లు బలగొట్టుడు, బియ్యం కొండపోడు, ఇంకేదైనా ఉంటే పిండికి ఇట్లా అన్నీ కొండపోయి మొత్తం ఆగమానం చేస్తున్నాయి. ఇప్పుడు కోతులు రావు, దానివల్ల కాదు తీసుకోవడం, ఇక అన్నీ మా ఇంట్లో సేఫ్గా ఉంటాయి అన్నట్టు. గేట్ వేపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముందు అనిపిస్తుండే ఎక్కడన్నా బయటికి వెళ్ళినా అంటే వాష్రూమ్ వెళ్ళినా కిందికి వెళ్ళి రావాలన్నా కూడా పాప ఎక్కడ కింద పడుతుంది అని చెప్పి మళ్ళీ మెట్లు ఎక్కుతుంది మధ్య, అదొక స్టంట్ చేస్తుంది అని చెప్పి భయం ఉంటుంది. ఇప్పుడైతే ఏం భయం ఉండదు. ఇంకా నేను ఆరామ్సే ఇంట్లో పని చేసుకోవచ్చు, ఈ రూమ్లో చేసుకోవచ్చు, ఆ రూమ్లో చేసుకోవచ్చు, ఎక్కడన్నా చేసుకోవచ్చు. అక్కడ ఎటు పోదు, ఇక మెట్లు ఇక్కడికనే తిరుగుతుంది. ఎక్కడున్నావు అంటే ఇంకా పట్టీల సపోర్ట్ తోటి గుర్తుపట్టు సార్ ఇక్కడనే ఉంది కదా అని ఈజీగా ఉంటుంది. అవును, నిన్న పెట్టిన వీడియో చూసిరా? నేను ఆ వీడియోలో మా అమ్మ ఆ మాటలు చెప్పుకుంటూ ఏడుస్తుంటే నాకు చాలా అంటే చాలా ఏడుపొచ్చింది నాకు కూడా. బట్ మా అమ్మ ముంగట ఏడుస్తే మా అమ్మ ఇంకెక్కువ ఏడుస్తుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదా ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా, అక్కడ లింక్ ఉంటుంది, వచ్చి చూడండి.